ఎలా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. డబుల్ ఇంజనా ట్రిపుల్ ఇంజనా? డబుల్ ఇంజిన్. రీసెంట్గా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు బీజేపీ, మాధవ్ గారిని. అలాగే తెలంగాణలో కూడా రామచంద్రరావు గారిని ఎన్నుకున్నారు. కూటమితోనే ముందుకెళ్లాలని బీజేపీ ప్రయత్నిస్తుంది, అందుకే డమ్మీల్ని పెట్టారనేది ఒక వార్త నడుస్తుంది. డమ్మీ అంటే ఏంటి మీ దృష్టిలో? ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు, దానికంటూ ఒక క్రేజ్ ఉంది. ఈటెల రాజేందర్ గారికి ఇస్తే ఇంకో విధంగా ఉండేదేమో ఒక ఆలోచన ఉంది. నేను డమ్మీనే పవర్ఫుల్లా అంటే మిగిలిన పార్టీలు అట్లా ఉండవా సార్? మీరు మరీ దారుణంగా చెప్తున్నారు, బొట్లు పెట్టి పంపరా? బీజేపీలో అది ఉండదు. కింది స్థాయి కార్యకర్త కూడా అదే ఉండదా సార్? మీకు నేను ఆ వీడియో పంపిస్తా, లైవ్ వీడియో. ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయింది. నేను ఇప్పుడు చెప్పో మార్చమని చెప్తేనో మారే పరిస్థితి లేదు. చంద్రబాబు కనుసైగల్లోనే అధ్యక్ష పదవులు నిర్ణయించారని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి కొన్ని మీడియాలో వస్తున్నారు. ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా చూసారా? యూనివర్సిటీలలో జర్నలిజం కోర్స్ చేసుకొచ్చుకున్న వాళ్ళు కూడా మీరు ఇలా క్వశ్చన్స్ అడగకూడదు. బీజేపీ లేకపోయినా కూడా అధికారం లేకపోయినా నేను ఏ పదం వస్తుందో రాదో కూడా తెలియదు. అవసరం కూడా లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని హామీలు నెరవేర్చారు? అభివృద్ధితో పాటు అవినీతి కూడా బాగా పెరుగుతుంది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నానుడైతుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? బీజేపీ వచ్చిన తర్వాత మీరు ఎక్కడ చూపించండి, ఒక అవినీతి చూపించండి. గుజరాత్ వాళ్ళ చేతుల్లో ఉంది, అంబానీ ఆదానీలని పెంచడం కోసం ఉంది, కానీ సామాన్యుడు బతికే పరిస్థితి లేదు భారతదేశంలో అనేది. అయితే హైదరాబాద్లో లేదా, తెలంగాణలో లేరా, ఢిల్లీలో లేరా, యూపీలో లేరా? అంటే మోడీ గారు లేకపోతే క్రెడిబిలిటీ లేదంటారు భారతదేశానికి? గతంలో చాలా చిన్న చూపు. వెలుగొండ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తవ్వట్లేదు? పాలకులు లేదంటే నేను కూడా ఒప్పుకుంటాను. అంటే మీ పార్టీలో కూడా అంటే బీజేపీ ఇప్పుడు అధికారం లేదు, కూటమే కదా సార్. అంటే బీజేపీ ఉందనే కదా గెలిపించింది. ఇప్పుడు చేస్తాం ఖచ్చితంగా అన్నట్టుగా. ఈ 5 సంవత్సరాల్లో 1 ఇయర్ దాటిపోయింది సార్. ఎంతవరకు పూర్తి చేశారు? లేదంటే దాన్ని ఏమన్నా కొలిక్కి వచ్చిందా, లేదంటే స్టార్ట్ అన్న అయింది అట్లీస్ట్? వెలుగొండ చేయనందుకే నేను పార్టీ మారాను. దానికి పరిష్కారం ఏమన్నా దొరికిందా? ఖచ్చితంగా ఇప్పుడు ఉందా, లేదంటే ఈ టర్మ్లో అవుతుందా అవ్వదా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మోడీ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఆయనకు ఇల్లు లేదని, వాకిల్ లేదని ఆయన వ్యక్తిగతంగా విమర్శించారు చాలా మంది, చాలా రాజకీయ పార్టీలు. పార్టీ ఆఫీస్కి వచ్చే అతిథులందరికీ టీలు నీళ్ళు ఇచ్చేవాళ్ళని చెప్పారు. నేను చూడలే, మన చిన్న వయసు కాబట్టి. బయోగ్రఫీలలో కూడా చాలా మంది రాశారు. ఈ రోజు ఏంటి? మత కలహాలు సృష్టిస్తుంది బీజేపీ అని కూడా ప్రతిపక్షాలు నిరంతరం మాట్లాడుతుంది. నేను మాట్లాడుతున్నది కాదు.